మరి సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు? ఎన్ని సంగీతం ఇయర్స్? యాక్చువల్‌గా ఫస్ట్ నేను ఈ 'సాగర్ సంగమం' సినిమా చూసి నేను బాగా ఇంప్రెస్ అయినా. హ్మ్. ఇంప్రెస్ అయ్యి నేను గూడా అట్లా సంగీతం నేర్చుకోవాలి. డాన్స్ చేయాలి, సంగీతం నేర్చుకోవాలని కోరికనమాట. అబ్బా! అయితే మా డాన్స్ టీచర్ గారు విజయ గారనమాట. నెల్లూరు. మా హ్మ్. డాన్స్ టీచర్ గారు నెల్లూరు. 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 తను హ్మ్. డాన్స్ టీచర్‌గా సూర్యాపేటకొచ్చారనమాట బాలభవన్‌కి. హుహు. నేను రోజు కాలేజ్‌కి నడుచుకుంటా వెళ్ళేది. అక్కడే నాకు శబ్దం వినబడుతుంది. తాళం కొట్టేది. అబ్బా! ఆ సౌండ్ వినబడుతుంటే చూసుకుంటూ వెళ్తున్నా. ఈలోగా నాకు అక్కడి నుంచి ఒక తెలిసిన మాస్టర్, ఎప్పుడో పరిచయం ఉన్న మాస్టర్ వచ్చిండనమాట. హ్మ్. తను మా స్కూల్‌లో ఎప్పుడైనా నేను ఒక ఫోక్ డాన్స్ చేశాననమాట. ఫోక్ డాన్స్ చేసిన. ఆ! జానపద నృత్యం చేస్తే చూసి, "అరేయ్! జీవన్, నీకు మంచి డాన్స్ బావుందిరా నీలో. ఇంకా నువ్వు క్లాసికల్ నేర్చుకో, ఇంకా మంచిగొస్తది దాంట్లో గూడా" అని చెప్పిండు. ఓకే. అంతేగాని ప్రత్యేకంగా ఏమి తెలిసి పోవడం అట్లా ఏం లేదు. ఇంక హ్మ్. మా పేరెంట్స్ అంటే వాళ్ళిద్దరూ ఇల్లిటరేట్. అంటే మా నాన్న ఎంప్లాయే. బట్ హ్మ్. మా అమ్మకి చదువు రాదు. హ్మ్. అయినా గూడా వాళ్ళు నన్ను ప్రోత్సహించిరనమాట. వాళ్ళు దేనికి గూడా నన్ను అడ్డు చెప్పలేదు. ఇంకా మా అమ్మ నన్ను చాలా ఎంకరేజ్ చేసేది. తనకు ఆ! ఏదైనా ఫీజ్ గావాలన్నా, ఏది గావాలన్నా గానీ మా అమ్మనే ఇచ్చేది. అబ్బా! అట్లా ప్రేమ చూసుకుంది బాగా. అట్లా వెళ్తుంటే ఆ మాస్టర్ ఉండి, నేను ఈ మేడం గారు నాకు తెలుసు. ఒకసారి దానికి పరిచయం చేస్తా అని తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి ఇట్లా పలానా అని పరిచయం చేసిందనమాట. ఈ అబ్బాయి విలేజ్ నుంచి వస్తాడు. నేను సూర్యాపేటకి రావాలంటే పక్కన నెమ్మికల్ అని ఒక ఊరుంటది. హ్మ్. అక్కడ మా నాన్న ఉండేవాడు. అక్కడ ఉండేవాళ్ళం మేము. హుహు. నిమికల్లో. అక్కడ మా నాన్న జాబ్ చేసేదనమాట. హుహు. అక్కడే నేను 11 ఇయర్స్ ఉన్నా ఆ ఊర్లో. 18 ఇయర్స్ వరకు ఉన్నా ఆ ఊర్లో. అమ్మా! హ్మ్. అక్కడ సార్ పరిచయం అనమాట. ఓకే. తీసుకెళ్ళి ఇట్లా పలానా అబ్బాయి వీడికి డాన్స్ నేర్పండి అంటే, అబ్బా! టీచరు దాదాపు చూసిన వెళ్ళాం గానీ అసలు దాదాపు ఎవరికి నేర్పదంట. ఆ టైంలో వెళ్తేనే నేర్పుతది ఆ మేడం. ఆ! ఓన్లీ మార్నింగ్ 6-7. కానీ నేను బస్ ఎక్కి రావాలి. విలేజ్ నుంచి రావాలి. ఆ! 11 చాలా టైం కిలోమీటర్స్. పడతది. అమ్మా! వచ్చి మళ్ళీ నేను బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ నడవాలి అక్కడి దాకా. మా కాలేజ్ వచ్చేసి 3 కిలోమీటర్స్. అబ్బబ్బా! అక్కడి దాకా గూడా నడుచుకుంటే వెళ్ళేదప్పుడు. హ్మ్. సైకిలు గూడా ఉండేది కాదు ఇగ అప్పట్లో. మీరు బస్‌కొచ్చారు గదా! సైకిల్ ఎక్కడ బస్‌కొచ్చి పెడతారు నేను మళ్ళీ? డాన్స్ కోసం నేర్చుకోవడం కోసమని ముందొచ్చేది. అబ్బబ్బా! ఫస్ట్ వచ్చి అందరికంటే ముందొచ్చి నడిచి వెళ్ళి డాన్స్ నేర్చుకొని, మేడం గూడా నాకు ప్రత్యేకంగా టైం కేటాయించి, అంటే ఈ అబ్బాయి బాగా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు, చేస్తాడు బాగా మంచిగా. చేస్తుండని గుర్తించి తను నేర్పించింది నాకు. అట్లా నేను 7 ఇయర్స్ క్లాసికల్ భరతనాట్యం అమ్మా! 7 ఇయర్సా? 7 ఇయర్స్ నేర్చుకున్నాం. హుహు. మీకు ఫోటోస్ కూడా ఇస్తా దాంట్లో ఏసుకోండి. ఓకే. కంపల్సరీ. 7 ఇయర్స్ భరతనాట్యం. దాంట్లో చేసి చాలా ప్రదర్శనలిచ్చిన, చాలా జేసిన. ఇంక తర్వాత అప్పుడు డిగ్రీ అయిపోయిందిగ. తర్వాత పీజీ. ఇంక తర్వాత ఈ డిగ్రీ ఎళ్తున్నప్పుడే మా డాన్స్ నేర్పిన గురువుగారే, "అరేయ్! నీకు వాయిస్ గూడా మంచిగుందిరా! నువ్వు ఇంకా కొంచెం సంగీతం నేర్చుకో" ఆహ్, అన్నారనమాట. ఇట్లా అన్నీ నాకు తెలవకుండానే నా నా జీవితంలో ప్రత్యేకంగా అవును. ఏది నేను కావాలని ఎళ్ళింది పర్టిక్యులర్‌గా లేదు. కావాలని ఎక్కడికి పోయింది లేదు. అవును. అంతే, ఒకరి తర్వాత ఒకరంతే. నన్ను గుర్తించి ఎవరో ఒకళ్ళు నాకు అవకాశం ఇవ్వడం అంతే. అవును. అక్కడ చూసినట్లయితే నన్ను బానే. ప్రోత్సహించింది వాణి. తర్వాత అరవింద్ గారు. ఇక్కడ డాన్స్‌కొస్తే ఒక మాస్టర్. తర్వాత డాన్స్ మేడం. టీచరు ఒకసారి 'అన్నమాచార్య కీర్తన' పాడినాననమాట నేను. హ్మ్. 'భావంలోన' అని మాకు డాన్స్‌లో ఉండేదనమాట. హుహు. అది పాడితే, "అరె! నువ్వు బాగా పాడుతున్నావు. ఇంకా పలానా కోమలి టీచర్ ఉంది. నేర్చుకో, ఇంకా మంచిగా వస్తదని" చెప్తే, కోమలి గారు, మా గురువుగారు, ఓకే. కోమలి గారు చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆమె. హ్మ్. ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆన్‌లైన్‌లో మ్యూజిక్ కూడా చెప్తారు. నేను నేర్చుకోవడం గాకుండా మా పాపకు గూడా తన దగ్గర నేర్పించిన మ్యూజిక్ రావాలని. హ్మ్. ఇంకో దాంతోటి. మా పెద్ద పాప గూడా నేర్చుకుంది తన దగ్గర. ఓకే. తను గూడా ప్రెజెంట్ క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది. చాలా బాగా హ్మ్. చేసారు. ఎంత ముద్దుగా అనిపిస్తదో. అయితే మా గురువుగారికి అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు. ఆ! కోమలి గారికి. హ్మ్. మాకు మేము నేర్చుకున్న రోజు కాలేజ్‌కెళ్ళొచ్చేటప్పుడు ఇగ ఫస్ట్ మ్యూజిక్‌కెళ్ళి తర్వాత వచ్చేదనమాట. ఓకే. అట్లా ఒక 1 ఇయర్ నేర్చుకున్నా ఆమె దగ్గర. కొంతవరకు బానే స్వరజ్ఞానం, లయ జ్ఞానం 1 ఉంది ఇయర్ గాబట్టి అంటే మాక్సిమం మంచి మాక్సిమం నేర్పించారు. నేర్పించారు. ఓకే. నేర్పించారు. అట్లా తర్వాత తన మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మాకు స్టాపు. అరె! సంగీతానికి స్టాప్, ఫుల్ స్టాప్ అయిపోయింది. కానీ పాడడం మాత్రానికి కొనసాగిందనమాట. అట్లా. హ్మ్. ఓకే. అట్లా పాడుతూ ఇప్పటి వరకు గూడా ఆల్బమ్స్ ఏమైనా అవకాశం వస్తే పాడుతూనే ఉన్నా. నాకింకా అందరు నాది సినిమాటిక్ వాయిస్ అవును. అంటారనమాట. హ్మ్. సో, అట్లాంటి సాంగ్స్ వస్తే నాకు చాలా ఇష్టం. పాడుతూనే ఉంటా. ఓకే. ఇంగా ఈ మధ్యనంటే మనకు 'యాదాద్రి వైభవ్' అని ఒక అవును. ఆల్బమ్‌లో పాడాను. గుడి ఓపెనింగ్ అప్పుడు గుడి ఓపెనింగ్ అప్పుడు చాలా పెద్ద పాటది. చాలా కొత్తగా, బాగా. అవును, చాలా మంచి పాటది. బావుంటుంది. అందులో గూడా ఒక పల్లవి చరణంలో అందరు పెద్ద పెద్ద సింగర్స్ వాళ్ళందరూ దాంట్లో గూడా పాడాననమాట. సరే ఒక్కసారి ఆ పాట పాడండి. యాదాద్రి ఓపెనింగ్ అప్పుడే మీ పాటతోనే ఓపెన్ అయిందనుకుంటా గదా!
యాదాద్రి వైభవమా? అవునవును. చాలా బాగా అనిపించింది. అంతమంది సింగర్స్ వాయిస్, మ్యూజిక్ అని చాలా బాగా అనిపించింది. యాదాద్రి వైభవం, యాదాద్రి వైభవం ఇలా ఉంటుంది సాంగ్. చాలా బాగుంటుంది సాంగ్. బాగా దాంట్లో అనిపించింది. పెద్ద పెద్ద సింగర్స్, పాడుతా తీయ సింగర్స్ అలాంటి వాళ్ళతో కలిసి పాడడం జరిగింది. అది నాకు దేవుడిచ్చిన వరంగానే భావిస్తానన్నమాట. సో, అంటే ఆ రోజు ఓపెనింగ్ అప్పుడు ఎళ్లారా మీరు? రమ్మన్నారు కానీ ఇంకా వెళ్ళలేదు. నేనుండేది నల్గొండ గదా! అక్కడ భువనగిరి కాబట్టి వెళ్ళలేదు. హుహు. సో, అట్లా పాడుతూ, పాడుతూ ఇంకా భక్తి సంగీతంలో గూడా పాడాననమాట. అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఓకే. వాటిల్లో గూడా. సో, మరి అన్నమాచార్య కీర్తనలు అన్నారు గదా! ఓకే. ఒక తప్పనిసరిగా మీకోసం కీర్తన ఒక పాడండి. కీర్తన పాడతాను. నాకు సినిమా పాటలతో పాటు అన్నమాచార్య కీర్తనలు గూడా చాలా ఇష్టం. సో, అందులో చాలా ఇంకా నాకు బాగా ఇష్టమైన పాట 'తెలిస్తే మోక్షం' అని. ఓకే. అంటే మనము ఏదైనా బంధాలు అన్నీ ఎక్కువ అదైపోతాం గదా! మొత్తం బాండింగ్ దానికి బెండ్ అయిపోతుంటాం. అవును. చాలా సార్లు మనమేదో కోల్పోయినట్టుగా మనం అవును. చాలా బాధపడిపోయి మాత్రం ఫీల్ కొంచెం అవుతుంటాం. క్రాక్ వచ్చిందంటే హ్మ్. అసలిగ సర్వస్వం కోల్పోయినంత ఫీల్ దాని గురించి అయితుంటాం. అసలు తెలిస్తే అదేంటని తెలిస్తే మాత్రానికి మనం దాని గురించి పెద్దగా ఓహో! ఇంతేనా అనిపిస్తుంది. అలాంటి కీర్తనే ఇది. ఓకే. ఆహ్, తెలిస్తే మోక్షము. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బతుకు ఘనునికిని. తెలిసితే మోక్షము తెలియకుండ బంధము. కలవంటిది బతుకు ఘనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది అవల దుఃఖమేడది. తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు. వనర ఫలములెల్లని యోగికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కలవంటిది బ్రతుకు ఘనునికిని. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఎంత బావుందో ఈరోజు మీతో పాటలు మొత్తం పాటలే పాడించాలి అనిపిస్తుంది వాయిస్ ఇంటుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. మాటలు లేకుండా ఓన్లీ పాటలే మీరు పాడండన్నా నేను సైలెంట్‌గా ఇక్కడ కూర్చుంటా అని చెప్దాం అనిపిస్తుంది. థ్యాంక్ అంటే యూ. అంత మెలోడీ మనకి మనసుకి ప్రశాంతత, హాయిగా ఒక పీస్‌ఫుల్ పీస్‌ఫుల్ మైండ్ రావాలంటే మనకు మెలోడీ సాంగ్స్ బాగా. అందులో ఇంకా మీరు ఇంక నాకు ఏదైనా బాధ అనిపించినా గానీ, ఇంక ఎలోన్‌నెస్ ఉన్నా గానీ, నాకు ఫస్ట్ వచ్చేది నోట్లోంచి ఈ పాటలే వస్తాయన్నమాట. పాటలే. హ్మ్. ఎక్కువ ఏ పాట పాడుకుంటారు ఆ సందర్భంలో? ఇంక మామూలుగా ఏదొస్తే అది దాదాపు మాక్సిమం. ఆ సమయానికి ఎక్కువ అన్నమాచార్య కీర్తనలే గుర్తొస్తుంటాయి నాకు ఓకే. సినిమా పాటల కంటే గూడా. హ్మ్. అందులో పాడుతుంటే ఏదో తన్మయత్వం తెలియని అట్లా బాధ మనకి అనిపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడన్నా వర్క్ చేసేది? ప్రస్తుతం నేను నల్గొండ సెయింట్ ఆల్ఫోన్స్ స్కూల్‌లో తెలుగు ఉపాధ్యాయునిగా హ్మ్. 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానన్నమాట. అబ్బబ్బబ్బా! హ్మ్. సో, 12 మంచి ఇయర్స్. ప్రెస్టీజియస్ స్కూల్. తెలుసు. హ్మ్. ఇంక సెయింట్ ఆన్ఫ్రాన్స్ స్కూల్ అంటే టాప్ స్కూల్. నల్గొండలో ఫేమస్ స్కూల్ టాప్ స్కూల్. ఎలాగో. టాప్ టాప్ స్కూల్. స్కూల్. యెస్. మాన్‌ఫోర్డ్ స్కూల్స్ గదా! చాలా టాప్ స్కూల్. బ్రదర్స్ ఉంటారు. టాప్ టాప్ స్కూల్. స్కూల్స్. సెయింట్ ఆన్ఫ్రాన్స్ స్కూల్ అనేది టాప్ స్కూల్. సో, మీ ప్రెజెంట్ వంతు ప్రయత్నంగా పిల్లలకేమన్నా నేర్పిస్తున్నారన్నా? అంటే స్టూడెంట్స్ ఏమన్నా స్టూడెంట్స్‌కి కంపల్సరీ మా స్కూల్‌లో ఏ ప్రోగ్రామ్ అయినా సరే నేనే కొరియోగ్రఫీ కొరియోగ్రఫీ చేసిస్తుంటా. మొత్తం నేర్పించేస్తుంటా. ఓకే. ఈవెన్ మా పిల్లలకి గూడా నేనే చిన్నప్పటి నుంచి బేసిక్స్ నేర్పించిన. తర్వాత వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు నాగదుర్గ గారి దగ్గర అవును. నేర్చుకుంటున్నారు. నాగదుర్గ. కూచిపూడి నేర్చుకుంటున్నారు తన దగ్గర. సో, మన ఫోక్ యాక్టర్ నాగదుర్గ దగ్గర వీళ్ళ ఇద్దరు పాపలు యెస్. డాన్స్ యెస్. నేర్చుకుంటున్నారు. అవును. కూచిపూడి. సో, కూచిపూడి షీ ఈస్ వెరీ గ్రేట్ డాన్సర్. చాలా. క్లాసికల్ అందరూ బయట తను ఫోక్ డాన్స్ అనుకుంటారు గానీ చాలా మంచి క్లాసికల్ డాన్సర్ తను. క్లాసికల్ నుంచే గదన్నా అన్ని ఎక్స్‌ప్రెషన్స్, బాడీ క్లాసికల్. బెండింగ్ ఎక్కడ హ్మ్. స్ట్రెచ్ అండ్ బాడీ మూవ్‌మెంట్స్ గాని అన్ని అవును. క్లాసికల్ నుంచి చాలా వస్తాయి. అవునవును. సో క్లాసికల్ నేర్చుకుంటే దాదాపు అన్నీ. ఇప్పుడు నేను గూడా అంతే. ఇప్పుడు క్లాసికల్ నేర్చుకున్నా కాబట్టి ఈవెన్
సినిమా డాన్స్‌లైనా, ఫోక్ డాన్స్ అయినా ఈజీగా నేర్పించగలను, చేస్తానన్నమాట. సో, మన ఛానెల్‌లో గూడా మంచుదుర్గాలో శివరాత్రి సాంగ్ గూడా మీరేగా కొరియోగ్రాఫ్ చేసింది. అవునవును. పిల్లలిద్దరు మనమే ఆ పెట్టి రోజు సిస్టర్ అన్నీ మీరే. కర్త, ఫన్నీగా కర్మ, అంతా ఆ క్రియ. రోజు మేకప్ కానీ ఆర్టిస్ట్, మళ్ళీ డాన్స్. అవకాశం రాలేదు. మళ్ళీ ఇంకా మీ ఛానెల్‌లో చేయడం కోసం. ఇంకా మళ్ళీ మనము అంటే శివరాత్రి ఎక్కువ కలిసి బతుకమ్మ రాలేదు. సాంగ్ ఒకటి ఏదోటి. బతుకమ్మ బతుకమ్మ సాంగ్. అది ఫెస్టివల్ చాలా సాంగ్స్. బాగుపోయింది కదా! హ్మ్. బతుకమ్మ సాంగ్. పాపని తీసుకున్నాంగా అందులో. శివరాత్రి ఒకటి. హ్మ్. సో, మళ్ళీ ఇంకా నేనుంటే ఫర్దర్‌గా ఖచ్చితంగా మళ్ళీ ఫర్దర్‌గా ఖచ్చితంగా ఉంటది. పాపకైనా మంచి అవకాశం ఇవ్వండి మీ దాంట్లో. తప్పకుండా. తప్పనిసరిగా. ఆల్రెడీ ఆమెకొచ్చేస్తూనే ఉంటది. హ్మ్.